ఇంకా కావాలి హుషారు. అలాగే ఇంతవరకు డాక్టర్ దానిరెడ్డి శ్రీధర్ గురించి చాలా వాల్యుబుల్ వర్డ్స్ మీరు చెప్పారు. అలాగే మనందరికీ కూడా నేను మీతో ఒకటి, ఈ వేదిక మీద అలంకరించి ఉన్న డాక్టర్ సురేష్ పండా గారికి, అలాగే అప్పర్ డాక్టర్కి, నెక్స్ట్ హెచ్పిఎం సార్ లేరు, రాలేకపోయారు, ఆయన స్వామి అయ్యారు. మళ్ళీ విశ్వనాథ్ సారు, డాక్టర్ శ్రీనివాస్ గారు, మన రోజా మేడం గారికి, లక్ష్మణ్ సారు, మా సునీత మేడం, అందరికీ పేరు పేరున నా ధన్యవాదములు. అలాగే ఈ పార్టీ ఇంత అద్భుతంగా జరిపించుకుంటాం, మీ అందరికీ శుభాభినందనలు. సరే, డాక్టర్ గారు చాలా వరకు నర్సింగ్ అంటే ఏంటిగా చాలా వరకు అర్థమై ఉంటుంది. సరే, ఈ విషయంలో ఒకటి రెండు మార్పులతో చిన్న విషయాలు చెప్పదలుచుకున్నాను. ఇప్పటికే పనిగా పెళ్లి చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, ఎలాంటి వరుడు కావాలి, ఎలాంటి వధువు కావాలని కోరుకుంటామా లేదా? ఎస్ ఆర్ నో? సరే, ఏ అంటే ఏజ్ మనకంటే చిన్నవాళ్ళు ఉండాలా, పెద్దవాళ్ళు ఉండాలా, మనతో సమానమైన వాళ్ళు ఉండాలా? ఎంత పెద్దవారు అయి ఉండాలి? ఫైవ్, ఎగ్జాక్ట్లీ రైట్, 5. అలాగే నెక్స్ట్ వర్డ్ బి అంటే బ్యూటిఫుల్. అతను హ్యాండ్సమ్ అనుకుందాం కొన్ని. సరే, ఎంత అందంగా ఉండాలి? సో మనం తగ్గట్టుగా ఉంటే చాలు, ఓకేనా? సి ఫర్ ఫ్యామిలీ క్యారెక్టర్. మంచి ఫ్యామిలీ నుండి వచ్చిన అమ్మాయి అయితే సరిపోతుంది, లేదా అబ్బాయి అయినా సరిపోతాడు. డి ఫర్ డౌరీ. కట్నం ఎంత ఇస్తారు, లేదా ఎంత తీసుకుంటారు? ఇవ్వము, తీసుకోము. సరే, అదే అయిపోద్ది. నెక్స్ట్ ఈ ఎడ్యుకేషన్. మనకంటే తక్కువ చదవాలా, ఎక్కువ చదవాలి కావాలా? సరే, ఎక్కువ ఎందుకు చదవాలి? వాళ్ళు డామినేట్ చేసేస్తారు కదా, ఏంటంటే చేయరా? సరే, ఏదైనా ఎడ్యుకేషన్ ఉండాలి. ఎందుకంటే మన పిల్లలు వాళ్ళ కెరీర్ మనుగడలో ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా ఎడ్యుకేషన్ అయ్యి ఉండాలి, కావాలి. అసలు ఎడ్యుకేషన్ లేని పీపుల్స్ అయితే చేసుకోవద్దు, నా మాట ప్రకారం అయితే. నెక్స్ట్ రావడం ఏంటి? ఫ్యూచర్. వాళ్ళ 4 అన్నదమ్ములు ఉంటారు, పెద్దవాడికి నీకు ఇచ్చి పెళ్లి చేస్తారు. ఇంకా 2వ వాడు, 3వ వాడు, 4వ వాడు అంతా మన తల్లొప్పే. ఏదో ఉందా లేదా అన్నట్లు, అంటే అలాగని ఆడపడుతుంటే లగేజ్ అనో, లేకపోతే పేరెంట్స్ అంటే డస్ట్బిన్ అనో ఊహించకండి. చిన్న ఫ్యామిలీ అయి ఉంటే బాగుంటుంది అని అర్థం. అది ఫ్యూచర్. నెక్స్ట్ జీ ఫర్ గైడెన్స్. మన కష్ట సుఖాల్లో మనకు మంచి మంచి సలహాలు సూచనలు ఇచ్చేవారు మాత్రమే మనకు వస్తే బాగుంటుంది, ఓకేనా? నెక్స్ట్ హెచ్, హై క్లాస్. తెలుసా హై క్లాస్ అంటే? సపోజ్ ఒక అబ్బాయి ఉన్నాడు అనుకో, మంచి హై క్లాస్ అమ్మాయి చేసుకున్నాడు అనుకుందాం పెళ్ళి. వీడు సంపాదించిన జీతం రెవలాంగ్ 50 కూడా రాదు. వాడి శాలరీ తన కింద ఖర్చు పెట్టలేడు, సరిపోదు కూడా. హెచ్ తర్వాత ఐ ఫర్ ఇన్నోసెంట్. ప్రతిదానికి ఓచుకుంటాడు, ఇన్నోసెంట్. వాడికి ఏమీ తెలియదు, ఈ అమ్మాయికి నేను తెలియదు. ఫర్ సపోజ్ అమ్మాయి అనుకుందాం, కుక్క వస్తే చీ అని పడిగెడుతుంది, కానీ కుక్క రాకుండా గేట్ వేసుకోవడం తెలియదు. అలాగే ఇది మన తినే ఆహార పదార్థాల మీద ఈగలు వస్తే అలా అంటుంటుంది, మూత పెట్టుకోవడం కూడా తెలియదు. ఏంటంటే ఇన్నోసెంట్ అబ్బాయిలు ఉంటారు, వారికి వచ్చు మనకు కష్టం. నెక్స్ట్ జే ఫర్ జెమ్స్. సెర్జీ అంటారు కదా, మా తమ్ముడు జెమ్స్ అని. అలాగా ప్రతిదానికి ఇలా పర్చేజ్ చేసేవాళ్ళు అలా వెళ్ళి అర్థం చేసుకుంటూ మాట్లాడుతూ ఉంటారు కదా, వాళ్ళని జెమ్స్ అంటారు.
ఇలా చెప్పుకుంటూ పోతే చెట్టు వరకు ఉంటాయి, వదిలేయండి. ఇలాగ ఈ 10 వీటిలో ఒక్కొక్కదానికి ఎన్ని మార్కులు వచ్చాయో చూసుకొని అట్లీస్ట్ మనం మంచి మార్కులతో పాస్ అవ్వాలంటే మంచి అబ్బాయి ఎలా కావాలో ఎంచుకోవచ్చు. ఓకేనా? మనం ప్రతిసారి కూడా అదృష్టవంతులు దురదృష్టవంతులు ఉంటారు, తెలుసా? సపోజ్ ఒక దగ్గర ఒక బస్సు ట్రావెల్ చేస్తుంది, అందులో ఫుల్గా జనాభా ఉన్నారు. అది ఘాట్ రోడ్డు, డ్రైవర్ బాగానే తీసుకెళ్తున్నాడు. ఇందులో దగ్గర పిడుగులు పడుతున్నాయి. ఏం పడుతున్నాయి? పిడుగులు. ఆ డ్రైవర్కి ఒక్కసారి కాదు, 2 సార్లు, 1 2 3 4 10 సార్లు అలా పడుతున్న సరే భయం వేసింది. అరే ఏం చెయ్యాలి, ఇది దిగిపోదాం, నేనైతే డ్రైవ్ చేయలేను, నాకైతే భయంగా ఉందని చెప్తాడు. అప్పుడు ఆ బస్సులో ఉన్న ఒక పెద్ద ఆయన చెప్తాడు, మనలో ఎవరో ఒకరు దురదృష్టవంతులు ఉన్నారు. ఆ దురదృష్టవంతులు కాస్త ఇందులో దిగితే తప్ప ఈ పిడుగులు ఆగవు, మన ప్రయాణం సాగదు. సో మనలో ఎవరో ఒకరు ఉన్నారు, అది ఎలా గమనిస్తాము? ఒక ఆయన ఆ పెద్ద ఆయన చెప్తాడు, ఇదిగో కొంచెం దూరంలో ఒక చెట్టు ఉంది కదా, ఆ చెట్టు దగ్గరికి వెళ్దాం. చెట్టును ముట్టి ఎవరైతే వెనక్కి వస్తారో ఆ బస్సులో కూర్చోవచ్చు, లేని వారు వద్దని. ఫస్ట్ మొదటిగా అక్కడే వెళ్ళారు. వెళ్ళి అతను ఆ చెట్టుని భయంగానే ముట్టారు. ఓకే, అదృష్టవంతం అనుకున్నారు, వచ్చారు, కూర్చున్నారు బస్సులో. అలాగే 1 by 1 వెళ్తూనే ఉన్నారు. అందరూ అయ్యారు. లాస్ట్కి ఒక ఉండిపోయారు. వాడు నేను వెళ్ళనంటే వెళ్ళని మారాలు చేస్తున్నాడు. ఎందుకు? దురదృష్టవంతం వాడని అర్థమైపోయింది తనకి. మిగతా వాళ్ళు లేదు నువ్వు వెళ్ళకపోతే ఇక్కడ దించేస్తాను తప్ప వెళ్ళాల్సిందే, చెట్టు ముట్టాల్సిందే చెప్తాను. తను పాప వెళ్ళాడు. వెళ్ళి చెట్టు ముట్టేసరికి పిడుగు పడింది. ఎవరి మీద? బస్సు మీద పిడుగు పడింది. ఇది అందరూ వినే ఉంటారు కదా. అలాగా ఆ అదృష్టవంతుడే అందరూ ఉండకపోతే వాళ్ళందరూ బ్రతికేవాళ్ళేమో. మనతో పాటు మనం ఇప్పుడు ఈ ఫేర్వెల్ చేసుకొని పోస్ట్ ఆఫీస్లో ఉత్తరాలాగా అందరూ కలిసే ఉంటాం, వెళ్ళిపోయితే ఎవరి పని వాళ్ళే. కానీ మనతో ఉండే ఫ్రెండ్స్ మంచి వాళ్ళు ఎప్పుడూ సెలెక్ట్ చేసుకొని నిత్యం వాళ్ళు మన దగ్గర ఉండేటట్లు ప్లాన్ చేసుకొని వెళ్తుంటారు. అలాగే నర్సింగ్ ప్రొఫెషన్ కోసం డాక్టర్ శ్రీదేవి గారు బాగా చెప్పారు కదా. అలాగా మనం బయటకు వచ్చాక కూడా అనేక రకాల వాళ్ళు ఉంటారు. మనం ట్రాప్ చేసే వాళ్ళు ఉంటారు, మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు. సమాజంలో ఎలా బతకాలి ఏంటి అంటే ప్రతిదీ అనుభవం, అది ఖరీదైన పాఠశాల. కాబట్టి ప్రతి ఒక్కరూ మంచి మనసుతో మంచి నడవడితో నడుచుకోవాలి. అలాగే మీ వృత్తిలో మీరు మంచి నైపుణ్యం సాధించాలని, సంపాదించాలని కోరుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరియు మా డైరెక్టర్ సార్లందరికీ, మా ఫ్యాకల్టీ మెంబర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.